హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మంచి రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి కందా బచ్చలి పాతకాలపు వంట అండి. ఆవ పెట్టి వండుకుందాం. ఇక్కడ చూసారా, ఆవ పేస్ట్ ఉంది. ఆవ పేస్ట్ నేను తయారు చేశాను. దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతానండి, ఆవ పేస్ట్ ఎలా చేసుకోవాలో. ఇప్పుడు కందా బచ్చలి చేయటానికి కావలసిన వస్తువులు ఏంటో చూద్దామండి. నేను ఒక 100 గ్రాములు కంద తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకున్నాను. పై స్కిన్ తీసేసి నీళ్ళల్లో ఉంచుకున్నాను. 2 కట్టలు నేను బచ్చల కూర తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారా, 2 కట్టలు బచ్చల కూర తీసుకున్నాను. అంటే ఏం లేదండి, 1 కప్పు మనం కంద తీసుకుంటే 2 కప్పులు మీరు బచ్చల కూర పెట్టుకోండి. ఇదండి మెజర్మెంటు. 1 కప్పు కంద ముక్కలకి 2 కప్పులు బచ్చల కూర పెట్టుకోండి, సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు, తిరగమాత పెట్టుకోవడానికి 2 చెంచాల ఆయిల్, తిరగమాత గింజలు చూడండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 3 చెంచాలు చింతపండు పులుసు అండి. పులుసు కూరలు ఎప్పుడైనా పుల్లగా, తీయగా, కారంగా ఉంటేనే, అన్ని రుచులు కలిస్తేనే పులుసు కూర ఎప్పుడైనా బాగుంటుంది. 3 చెంచాలు నేను చింతపండు గుజ్జు తీసుకున్నానండి. చక్కగా నానబెట్టేసి ఇట్లా పులుసులాగా తీసేసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు, 1 చిన్నది, అంటే మీరు తీపి ఎంత తింటారో అంత బెల్లంగడ్డ వేసుకోండి. 1 పావు స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెంచా ఇంగువ ఇవ్వండి. 1 చెంచా నేను ఆవ పేస్ట్ తీసుకున్నాను. స్టార్ట్ చేసేద్దామా మరి. ఇప్పుడు ఏం చేయాలంటేనండి, ఈ కంద ముక్కలు చక్కగా ఈ బచ్చల కూర అంతా బాగు చేసుకొని కడుక్కొని మనం ఈ 2 కలిపి కుక్కర్లో మునిగేటట్టుగా నీళ్లు పోసి 3 విజిల్స్ రానిచ్చి ఉడకబెట్టుకుందామండి. కంద బచ్చలి 2 కూడా కుక్కర్లో ఉడకబెట్టుకుని కూర స్టార్ట్ చేసేద్దాం. పులుసు కూర ఆవబెట్టి వండుకుందాం. ఫస్ట్ మనం ఇట్లా కంద ముక్కలు వేసేసుకున్నామండి. బచ్చల కూర కూడా చక్కగా కడిగి ఇట్లా తరుక్కున్నాం కదా, దీన్ని పైన వేసేసేద్దాము. మొత్తం ఇట్లా వేసేసి చూడండి, చక్కగా ఇట్లా మునిగింది. చాలండి, వాటర్ ఎక్కువ పోసుకోకూడదు. అనవసరంగా వేస్ట్గా పారబోసేసేయాలి. ఈ వాటర్ తోటి మనం 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని ఉడికిద్దామండి. కుక్కర్ చల్లారిపోయిందండి చక్కగా మనకి. ఇప్పుడు భాండీ మనం వేడి చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని వేడి చేసుకుందాం. చక్కగా అన్నీ కూడా మనం ఇట్లా అందుబాటులో పెట్టేసేసుకుంటేనండి ఈజీగా ఉంటుంది వండుకోవటం. ముందు కొంచెం రెడీ చేసేసుకుంటే ఇప్పుడు ఆయిల్ వేసేసేద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కుతోంది చూడండి. ఇప్పుడు తిరగమాత గింజలు కొంచెం మనం ఎక్కువ వేసుకుంటేనే ఇటువంటి పులుసు కూరలు కానీ, ఆవబెట్టిన కూరలు కానీ చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా తిరగమాత గింజలు కనపడితేనే ఇటువంటి కూరలకి టేస్ట్ అండి. ఒకవేళ మీకు ఆవు వద్దు, వేడి చేసింది అట్లా అంటుంటారు పెద్దవాళ్ళు, వేడి చేసింది అట్లా అనుకునేటప్పుడు ఆవుని మీరు స్కిప్ చేసేయచ్చండి. ఓన్లీ పులుసు కూరగా దీన్ని వండుకోవచ్చు. తిరగమాత గింజలు వేగుతున్నాయండి, ఆవాలు సౌండ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఇంగు తీసుకున్నాం కదా, ఇంగు కూడా మనం వేసేసేద్దాము. స్టవ్ సిమ్లో పెట్టేసేసుకుని మనం ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసేద్దాము. ఒక మంచి వాసన వస్తున్నదండి వేగుతున్నట్టు. ఈ కూరని మనం కార్తీక మాసంలో చేసుకొని తింటామండి. కార్తీక మాసం వచ్చి కందా బచ్చలి తినాలి మనం. కార్తీక మాసంలో చేసుకొని తినచ్చు. చక్కగా మనకి కందా బచ్చలి 2 కూడా ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు ఈ వాటర్ తోట మనం ఇందులో పోసేసేద్దాము. మంచి వెరైటీ కర్రీస్ ఉన్నాయండి, చెప్తాను అన్నీ మీకు. ఇప్పుడు కందని కొంచెం ఇట్లా మెదిపేసుకుందామండి మనం. చూసారా, ఉడికిపోయింది. కొద్దిగా ఇట్లా అనుకుంటే, పాత కంద అయితేనండి మనకి ఉడకటం లేట్ అవుతుంది. కొత్తదైతే కనుక ఇమీడియట్గా మనకి ఉడికిపోతుందండి.
కందలో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయండి. కంద కొత్త కంద అయితే కనుక దురద పుడుతుంది, పాత కంద అయితే మనకి దురద ఉండదండి. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకున్నాం కదా, అది ఇందులో వేసేసేద్దాము. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసేద్దాం. పులుసు కూరలో కొంచెం ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. పులుపు తీపి ఇవన్నీ కూడా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసేసేద్దామండి. కలర్ఫుల్గా ఉంటుంది పసుపు వల్ల. బెల్లం గడ్డ కూడా మనం ఇందులో యాడ్ చేసేసేద్దాము. ఇప్పుడు కర్రీని దగ్గర పడినిద్దామండి. అన్నీ వేసేసాం కదా, ఉడకనిద్దాము. ఏమన్నా కంద ముక్కలు ఉన్నా మీరు ఇట్లా మెరిపేసేసుకోవచ్చండి. చిన్న కంద ముక్క తెచ్చుకున్నారంటే ఒక 1/2 కేజీ 100 గ్రాములు చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి, 2-3 ఉన్న వాళ్ళకి. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆవ పెట్టుకుందామండి. ఎందుకంటే స్టవ్ వేడి మీద మనం ఆవ అనేది పెట్టకూడదు, దానివల్ల కూర కండ్రు వచ్చేస్తుందండి. ఎప్పుడైనా సరే పొయ్యి ఆఫ్ చేసి మనం ఆవ అనేది పెట్టుకోవాలి. నేను ఇట్లా తయారు చేసుకుంటానండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. ఈ తయారీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఆవ తయారీ అనేది డిస్క్రిప్షన్లో పెడతానండి. ఒక వీడియో చేసాం మనం ఇంతకు ముందు. దీన్ని ఉడకనిద్దామండి ఒక 5 నిమిషాలు. చూసారా, కూర అంతా మనకి ఇట్లా దగ్గర పడుతున్నది. పిండి కలిపి పోస్తే ఊరికినే గట్టిగా అయిపోతుందండి కర్రీ. దానికన్నా 1 నిమిషం వెయిట్ చేసి, కొంతమంది బియ్య పిండి కూడా కలిపి పోసుకుంటారండి. అందువల్ల కూర గట్టిగా అయిపోతుంది. చక్కగా చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసేద్దామండి. మరి గట్టిగా అయిపోతే బాగోదు. కొద్దిగా మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి, ఆవు ఉంది కదండి, పొయ్యి ఆపిన తర్వాత వెయ్యండి. వేడి మీద వేసినా పర్వాలేదు. ఒక చెంచా నేను యూజ్ చేస్తున్నాను. చక్కగా ఇట్లా కలిపేసేసుకొని, ఆవఘాట్ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అందరూ తినగలరు తినలేరు నండి, నేను కొంచెం చెప్పాను. ఘాట్ ఎక్కువ కావాలి అంటే ఆవాలు ఎక్కువ వేసుకొని ఎండుమిరపకాయ సరిపడా వేసుకోండి. ఆవఘాట్ అంత తినలేము అని అనుకుంటే కనుక మీరు ఆవ రుబ్బేటప్పుడు ఆవాలు కొంచెం వేసుకుని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఆవఘాటు తక్కువ ఉంటున్నప్పుడు. అయిపోయిందండి కర్రీ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది కదండి, చూడండి ఎంతో కలర్ఫుల్గా మనకి ఆవ కూడా పెట్టేసేసాము. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం. కార్తీక మాసం స్పెషల్ వేడి వేడి కందా బచ్చలి ఆవబెట్టిన కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి. అంటే కార్తీక మాసంలో తింటే మంచిదని అంటారు, విడి రోజుల్లో తినకూడదని కాదండి, కార్తీక మాసంలో తింటే మంచిదంటారు. చక్క కర్రీ అంతా మనం ఇట్లా బౌల్లోకి మార్చేసుకుందాం. ఎంతో కలర్ఫుల్గా చూడండి, కందా బచ్చలి ఆవకూర. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.